ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు శూద్ర వంశం నుండి వెలువడి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. తండ్రి బ్రహ్మ నోటి ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు కనుక ఇదే ఖుషీలో ఉండండి. ప్రశ్న: ఏ నిగూఢ రహస్యాన్ని బ్రాహ్మణ కులంలోని పిల్లలే అర్థం చేసుకోగలరు? జవాబు: నిరాకార శివబాబా మా తండ్రి, ఈ బ్రహ్మ మా తల్లి, నిరాకార భగవంతుడు మాతా పిత బంధు సకునిగా ఎలా అవుతారో ఈ గూహ్యమైన గుప్త రహస్యాన్ని బ్రాహ్మణ కులంలోని పిల్లలు మాత్రమే అర్థం చేసుకోగలరు. అందులో కూడా దైవీ కులంలో ఎవరైతే ఉన్నత పదవిని పొందేవారిగా ఉంటారో వారే ఈ రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. పిల్లలు కూర్చుని ఉన్నారు. మా బాప్దాదా వచ్చి ఉన్నారని భావిస్తున్నారు. తండ్రి దాదాతో కలిసి ఉంటారు కనుక బాప్దాదా వచ్చారని అంటారు. వారు టీచర్ కూడా అయినారు. తండ్రి దాదా లేకుండా ఏది చెప్పలేరు. బుద్ధి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది కొత్త విషయం కదా. అజ్ఞాన కాలంలో ఒక్కరిని స్మృతి చేస్తారు. మా గురువు ఫలానా స్థానంలో ఉన్నారని చెప్తారు. వారి శరీరం పేరు తెలుసుకుని ఉంటారు. మా తండ్రి మా తల్లి ఫలానా స్థానంలో ఉన్నారని అంటారు. వారికి నామరూపాలన్నీ ఉన్నాయి. అయితే మనుషులు సంక్షిప్తంగా రాసేశారు. మనుషులు ఏదైతే తయారు చేశారో అందులో ఏదో ఒక తప్పు ఉండనే ఉంటుంది. త్వమేవ మాతస్య పితా త్వమేవ అని ఒక్కరికే మహిమ ఉంది. బ్రహ్మను కూడా ఇలా మహిమ చేయరు. అలా మహిమ చేసినప్పుడు ఇతని నామరూపాలు బుద్ధిలోకి రావు. అలాగే విష్ణు శంకర్లు నామరూపాలు కూడా బుద్ధిలోకి రావు. నీవే తల్లి తండ్రి, మేము నీ సంతానము అని మహిమ చేస్తారు. అప్పుడు కూడా బుద్ధి పైకే వెళ్తుంది. కృష్ణుణ్ణి ఎవరు స్మృతి చేయరు. స్మృతి నిరాకారుణ్ణే చేస్తారు. ఈ మహిమ వారితే. తండ్రి చెప్తారు, ఇక్కడ కూర్చున్నప్పుడు లౌకిక సంబంధాల నుండి బుద్ధి యోగాన్ని తొలగించి పారలౌకిక తండ్రిని స్మృతి చేయండి. ఈ సమయంలో వారు సన్ముఖంలో ఉన్నారు. భక్తి మార్గంలో మహిమ చేయనప్పుడు పైకి చూసి మీరు తల్లి తండ్రి హే భగవంతుడా అని స్మృతి చేస్తారు. భగవంతుడా అని అన్నప్పుడు శివలింగాన్ని కూడా స్మృతి చేయరు. చిలుకలాగా ఊరికే పాడుతూ ఉంటారు. లక్ష్మీనారాయణులు కూడా అలా అనరు. ఎందుకంటే వారు మహారాజా మహారాణులు. వారి పిల్లలు మాత్రమే వారిని తల్లి తండ్రి అని పిలుస్తారు. బంధువులు కూడా అలా పిలవరు. భక్తులు పతిత పావన అని మహిమ చేస్తారు. కానీ శివలింగమై ఉంటారని బుద్ధిలోకి రాదు. కేవలం హే భగవంతుడా అని అలాగే అనేస్తారు. హే భగవంతుడా అని ఎవరినన్నారో ఎవరికి తెలియదు. ఆత్మనైన నేను వారిని పిలుస్తున్నాను అనే జ్ఞానం ఉంటే వారు నిరాకార పరమాత్మ అని అర్థం చేసుకుంటారు. వారి రూపమే శివలింగం అని అనుకుంటారు. యథార్థంగా ఎవ్వరూ తండ్రిని స్మృతి చేయరు. వారి నుండి ఏ ప్రాప్తి కలుగుతుందో ఎప్పుడు కలుగుతుందో ఏమీ తెలియదు. మీకు కూడా ఇంతకు ముందు తెలియదు. ఇప్పుడు మీరు తండ్రి వారిగా అయ్యారు. శివబాబా మమ్మల్ని బ్రహ్మ ద్వారా తన పిల్లలుగా చేసుకున్నారని మీకు తెలుసు. ఈ బ్రహ్మ మీ తల్లి. ఈ బ్రహ్మ తల్లి ద్వారా శివబాబా దత్తత తీసుకున్నారు. ఈ సమయంలో మీకు బాగా తెలుసు మేము నిరాకార శివబాబా సంతానమని. సాకారంలో ప్రజాపిత బ్రహ్మ పిల్లలము. ప్రజాపిత బ్రహ్మ ద్వారా మనిషి సృష్టిని రచిస్తారు. అలాగని ఏదో కొత్త సృష్టిని రచించరు. ఈ సమయంలో వచ్చి ఒడిలోనికి తీసుకుంటారు, దత్తత తీసుకుంటారు. ఇప్పుడు వారిని మాతా పిత అని అంటున్నారు కనుక శివుడు తండ్రి అవుతాడు, బ్రహ్మ తల్లి అవుతాడు. వారినే మాతా పిత అని అంటారు. తండ్రి బ్రహ్మ ద్వారా ఆత్మలైన మీరు నా సంతానమని అంటారు. ఆత్మ అంటే ఏమిటో దాన్ని గురించి ఆత్మకు పరిచయం ఇస్తారు. ఆత్మ భృకుటి మధ్యలో ఉంటుంది, నక్షత్రంలా ఉంటుందని కూడా అంటారు. ఇంత తప్ప ఆత్మను గురించి ఇంకేమీ తెలియదు. ఆత్మ 84 జన్మలను అనుభవిస్తుందని చెప్పలేరు. ఆత్మ శరీరం ద్వారా పాత్రను అభినయిస్తుంది. భిన్న భిన్న నామరూప దేశ కాలాల్లో ఆత్మ ఒక శరీరాన్ని వదిలినప్పుడు పూర్తి పరిచయం అంతా మారిపోతుంది.
ఎవరైనా దత్తు తీసుకున్నప్పుడు పరివారమే మారిపోతుంది. జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలిసి ఉంటుంది. అయినా దత్తు తీసుకున్న వారి ఇంటికి చెందిన వారిగా అయిపోతారు. ఇక్కడ మీరు శూద్ర వంశం నుండి బ్రాహ్మణ వంశంలోకి వచ్చారు. బ్రహ్మతను ద్వారా మిమ్మల్ని శివబాబా దత్తత తీసుకున్నారు. మీరు బ్రాహ్మణ కులంలోకి వచ్చేశారు. ఈ విషయాలు శాస్త్రాల్లో రాయబడలేదు. ఇవి అర్థం చేయించడం జరుగుతుంది. రాయటం ద్వారా ఎవరు అర్థం చేసుకోలేరు. మేము పరంపిత పరమాత్మ సంతానంగా అయ్యామని ఇప్పుడు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. బ్రహ్మ తల్లి అయ్యాడు. బ్రహ్మను ప్రజాపిత అని అంటారు. ఇతని ద్వారా పిల్లలైన మిమ్మల్ని దత్తత చేసుకుంటాను. ఇవి ఎంత గుప్తమైన విషయాలు, సన్ముఖంలో తప్ప ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎవరైతే ఈ బ్రాహ్మణ కులం వారై ఉంటారో వారు మాత్రమే అర్థం చేసుకుంటారు. వారు దైవీ కులంలో ఉన్నత పదవిని పొందేవారుగా ఉంటారు. కొత్తవారు ఎవరి బుద్ధిలోనూ ఈ విషయాలు కూర్చోవు, వారి బుద్ధిలోనూ కూర్చోవు. ఎవరికీ అర్థం కూడా చేయించలేరు. మీలో కూడా నెంబర్ వార్ పురుషార్థానుసారం బుద్ధిలో కూర్చుంటాయి. త్వమేవ మాతస్య పిత అని మహిమ చేస్తారు. శివబాబానే స్మృతి చేస్తారు. తర్వాత మీరే మాతాపిత అని అంటారు. ఒక్క తండ్రి మాతాపితగా ఎలా అవుతారు? ఈ విషయాలను వేరెవ్వరూ అర్థం చేయించలేరు. ఎలాగైతే శాస్త్రాల్లో వ్యాసుడు రాసిన విషయాలను మనుషులు కంఠస్థం చేసేసారో అలాగే మీకు కూడా ఎవరో చెప్పారు, మీరు కూడా కంఠస్థం చేశారని అంటారు. కొత్త వారికి అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఇక్కడ ఉండేవారు కూడా కొందరు ఎవరికైనా ఇంతగా అర్థం చేయించలేరు. మీరు ఆత్మలు. మీ తండ్రి పరంపిత పరమాత్మ. ఆ బేహద్ తండ్రే బేహద్ వారసత్వం ఇస్తారు. ఒకప్పుడు వారసత్వం ఇచ్చారు. మళ్ళీ పునర్జన్మలు తీసుకుంటూ 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ వారసత్వం ఇచ్చేందుకు వచ్చారు. ఇది ఇతరులకు అర్థం చేయించడం ఎంత సహజం. నీవే తల్లి తండ్రి అని ఎవరిని అంటారో ఆలోచించాల్సిన విషయం కదా. బ్రహ్మ ద్వారా దత్తత తీసుకుంటారు. మళ్ళీ తల్లి కూడా తప్పకుండా కావాలి. ఎవరైతే అనన్య పిల్లలుగా ఉంటారో వారికి డ్రామా ప్లాన్ అనుసారం జగదాంబ అనే బిరుదు ఇవ్వటం జరుగుతుంది. పురుషుణ్ణి జగదాంబ అని అనలేము. ఇతన్ని జగత్పిత అని అంటారు. ఇతని ప్రజాపిత అను పేరు ప్రసిద్ధమైనది. మంచిది. మరి ప్రజా మాత ఎక్కడా? కనుక మాతను దత్తు తీసుకోవటం జరుగుతుంది. ఆదిదేవుడు ఉన్నాడు. ఆదిదేవిని నియమించటం జరుగుతుంది. జగదాంబ ఒక్కరే. మహిమ వార్తే. జగదాంబకు ఎన్ని మేళాలు జరుగుతాయి, కానీ వారి కర్తవ్యాన్ని గురించి ఎవరికీ తెలియదు. కలకత్తాలో కాళికాదేవి మందిరం ఉంది. బొంబాయిలో కూడా జగదాంబ మందిరం ఉంది. అయితే వారి ముఖాలు వేర్వేరుగా ఉన్నాయి. జగదాంబ ఎవరు? ఇది ఎవరికీ తెలియదు. వారిని భగవతి అని కూడా అంటారు. ఇప్పుడు జగదాంబను భగవతి అని అనేందుకు వీలు లేదు. ఆమె బ్రాహ్మణి, జ్ఞానేశ్వరి. ఆమెకు తండ్రి నుండి జ్ఞానం లభించింది. మీరంతా జగదాంబ సంతానము. జ్ఞానాన్ని విని మళ్ళీ వినిపిస్తారు. ఇది మీ వృత్తి. మిమ్మల్ని ఈశ్వరుడు చదివిస్తున్నారు. ఏ మనుషులు చదివించటం లేదు. ఈ బ్రహ్మ కూడా మనిషే. మనుషులు ఎవరిని పావనంగా చేయలేరు. మనుషుల బుద్ధి ఎంత మందగించింది అంటే ఏమీ అర్థం చేసుకోలేరు. పతిత పావనుడు ఒక తండ్రి మాత్రమే. వారు పతితులను పావనంగా చేసేందుకే వస్తారు. ఈ పూర్తి ప్రపంచమంతా తమో ప్రధానంగా ఉంది. అందరూ పతితులుగానే ఉన్నారు. కొత్త ప్రపంచం పావనమైనది, పాత ప్రపంచం పతితమైనది. పాత ప్రపంచంలో నరకవాసులుంటారు, కొత్త ప్రపంచంలో స్వర్గవాసులుంటారు. సత్యుగంలో కేవలం భారతవాసి దేవీ దేవతలే ఉంటారు. వేరెవ్వరూ ఉండరని బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు పిల్లలైన మీకు ఈ జ్ఞానం లభించింది. నూతన ప్రపంచంలో మొదట సూర్యవంశీ దేవతలు ఉండేవారు. తర్వాత చంద్రవంశీలుగా అయ్యారు. సూర్యవంశం గడిచిపోయింది. చంద్రవంశం తర్వాత మళ్ళీ వైశ్యవంశం వస్తుంది. తప్పకుండా ఒకప్పుడు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. మంచిది. వారికి ముందేముండేది ఇది ఎవరికి తెలియదు. పిల్లలైన మీకు తండ్రి సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయించారు. ద్వాపరంలో వైశ్యవంశీలు ఉండేవారు. కలియుగంలో శూద్రవంశీలు ఉంటారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా అయ్యామని మీకు తెలుసు. మిమ్మల్ని తండ్రి తన వారిగా చేసుకున్నారు. అనగా శూద్ర ధర్మం నుండి దేవతా ధర్మంలోకి బదిలీ చేశారు. ఇప్పుడు సూర్యవంశీలు చంద్రవంశీలు లేనేలేరు. లక్ష్మీనారాయణ రాజ్యం లేదు, రామరాజ్యం లేదు.
ఇప్పుడు ఇది కలియుగాంతం. కలియుగం తర్వాత సత్యుగం తప్పకుండా వస్తుంది. కలియుగంలో ఈ పాత పతిత ప్రపంచం ఉంది. అత్యంత దుఃఖితులుగా ఉన్నారు. అందుకే దేవతల ముందు తలవంచి మహిమను గానం చేస్తారు. మంచిది. లక్ష్మీనారాయణులకు ఈ రాజ్యాన్ని ఎవరిచ్చారు? చెప్పగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరి ఆలోచనలోనూ ఉండదు. ఎందుకంటే కలియుగం ఇంకా చిన్న బిడ్డ అని, ఇంకా 40,000 సంవత్సరాలు ఉన్నాయని బుద్ధిలో ఉంది. కనుక ఈ ఆలోచన వారికి రాదు. ఇప్పుడు మీకు ఈ ఆలోచన వస్తుంది. మాకు స్మృతి నిలవటం లేదని కొంతమంది పిల్లలు అంటారు. ఎందుకంటే ఉదయమే లేచి స్మృతిలో కూర్చుని ధారణ చేయరు. అర్థం కూడా చేసుకుంటారు, కానీ ఎవరికి అర్థం చేయించలేరు. ఇలా తప్పకుండా జరుగుతుంది. అందరూ ఒకే విధంగా బుద్ధివంతులు కావలేరు. బుద్ధివంతులు కావాలి, బుద్ధిహీనులు కావాలి. చాలా బుద్ధివంతులు రాజులుగా రాణులుగా అవుతారు. ఎవరెవరు ఎంతంత ఎక్కువగా అర్థం చేసుకుంటారో, ఇతరులకు అర్థం చేయిస్తారో వారి పేరు అంతగా ప్రసిద్ధమవుతుంది. ప్రదర్శనలు జరుగునప్పుడు బాబా ఫలానా వారిని పంపించండి అని రాస్తారు. అంటే మీరు అర్థం చేయించలేరా అని అడిగితే అందుకు బాబాతో పిల్లలు ఇలా అంటారు, వారికి ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, మేము కాస్త కచ్చాగా ఉన్నామని అంటారు. బాబా స్వయంగా కూడా ఎక్కడి నుండైనా నిమంత్రణ లభించినప్పుడు ఎవరెవరు ఉన్నారో రాసి పంపండి, అప్పుడు ఎవరెవరిని పంపాలో నేను చూస్తానని అంటారు. సన్యాసులు కూడా ఆ నిమంత్రణలో ఉన్నారా? అప్పుడు చాలా మంచి బ్రహ్మకుమారిని పంపవలసి ఉంటుంది. కుమార్క ప్రకాశ్మణి ఉన్నారు, మనోహర్ ఉన్నారు, గంగే ఉన్నారు. వీరిలో ఎవరినైనా పంపండి. పిల్లలు చాలామంది ఉన్నారు, జగదీష్ని పంపండి, రమేష్ని పంపండి. వీరు ఒకరికన్నా మరొకరు చురుకైన వారని మీకు కూడా తెలుసు. ఏ విధంగా జడ్జ్, మెజిస్ట్రేట్ ఉంటారు కదా, వారు ఒకరికంటే ఒకరు తెలివైన వారిగా ఉంటారు. ఒకరికంటే ఒకరు తెలివైన వారని ప్రభుత్వానికి తెలుసు. అందుకే కేసు ఒకరి తర్వాత ఒకరికి బదిలీ అవుతుంది. తర్వాత హైకోర్టు వెళ్తుంది, తర్వాత దానికన్నా పైకి వెళ్తుంది. వారు కూడా తీర్పు సరిగ్గా ఇవ్వలేదంటే మళ్ళీ దానికన్నా పైకి వెళ్తారు. వారిపై మీరు దయ చూపండి అని అడుగుతారు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఇక్కడే జరుగుతాయి. సత్యత్రేతాయుగాలలో ఇవన్నీ ఉండవు. మళ్ళీ ద్వాపరయుగంలో రాజారాణుల రాజ్యం ఉంటుంది. అక్కడ మహారాజా మహారాణులే కేసులు సంభాలిస్తారు. కేసులు కూడా కొన్నే ఉంటాయి. ఇప్పుడు తమో ప్రధానులుగా పతితులుగా ఉన్నారు కదా, కనుక చక్రవర్తి వద్దకు కేసు వెళ్ళినప్పుడు కొద్ది శిక్ష విధిస్తారు. కఠినమైన తప్పు జరిగినప్పుడు కఠినమైన శిక్షను వేస్తారు. ఇక్కడ న్యాయాధీశులు, న్యాయవాదులు చాలామంది ఉన్నారు. వారి కార్య వ్యవహారాల్లో వ్యత్యాసం ఉంటుంది. సత్యుగంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఈ లక్ష్మీనారాయణలు మీకు తెలుసా అని ఎవరినైనా ప్రశ్నించండి. ఉదాహరణకి బిర్లా ఉన్నాడు, చాలా మందిరాలు కట్టిస్తూ ఉంటాడు. ఎవరైనా మంచి పిల్లలైతే వారికి బిర్లాకు పత్రం రాయండి, మీరు అనేక లక్ష్మీనారాయణల మందిరాలను నిర్మిస్తారు. సత్యుగానికి ముందు కలియుగం ఉండేది. మరి వీరికి ఈ రాజధాని ఎలా లభించింది? కలియుగంలో ఏమీ లేదు. దేవతలు ఎవరితోనూ యుద్ధం చేసి ఉండరు. యుద్ధం ద్వారా ఎవరూ విశ్వానికి యజమానులు కావలేరు. విశ్వాధికారులుగా ఉండిన ఈ లక్ష్మీనారాయణల చిత్రాలే ఇక్కడ పెట్టబడి ఉన్నాయి. ఇప్పుడు ఇది కలియుగం. ఇక్కడ ఆయుధాల ద్వారా యుద్ధాలు జరుగుతాయి. క్రైస్తవ ధర్మం వారు పరస్పరం ఒకటై ప్రేమతో వ్యవహరించినట్లయితే విశ్వాధికారులుగా అవ్వగలరని తండ్రి చెప్తారు. కానీ ఈ లక్ష్మీనారాయణలే విశ్వాధికారులుగా అవ్వగలరు. వీరు పరస్పరం ఒకటైతే యజమానులుగా అవ్వగలరని బుద్ధి చెప్తుంది. కానీ సత్యుగంలో ఎవరు రాజులుగా రాణులుగా అవ్వలేరు. డ్రామాయే ఇలా తయారు చేయబడింది. ఇప్పుడు మనం మళ్ళీ యోగబలం ద్వారా స్వర్గవారసత్వం తీసుకుంటున్నామని, కల్పక్రితం కూడా సంగం యుగంలో తండ్రి నుండి పదవిని పొందామని, 84 జన్మలు పూర్తి చేసి మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నామని మీరు అర్థం చేయించవచ్చు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము.
ఫస్ట్ పాయింట్, స్వయంలో ధారణ చేసేందుకు, ఇతరులచే చేయించేందుకు ఉదయమే లేచి తండ్రి స్మృతిలో కూర్చోవాలి. ఏం అర్థం చేసుకున్నారో దాన్ని ఇతరులకు అర్థం చేయించే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, లౌకిక సంబంధాల నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క పారలౌకిక తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి నుండి ఏ జ్ఞానమైతే లభించిందో అది విని అందరికీ వినిపించాలి. ఇదే మీ వ్యాపారము. ఈరోజు వరదానము: ఇముడ్చుకునే శక్తి ద్వారా ఏకమతం యొక్క వాతావరణాన్ని తయారు చేయు దృష్టాంత రూప భవ. ఎవరైతే ఒకే రకమైన మనులుగా ఉన్నారో, ఒకరి లగ్నంలో మరియు ఏకరస స్థితిలో స్థితమై ఒకరి మతంని అనుసరిస్తూ ఉంటారో, పరస్పరం సంకల్పాల్లో కూడా ఏకమతం కలిగి ఉంటారో వారే మాల్లో కూర్చోబడతారు. అయితే ఇముడ్చుకునే శక్తి ఉన్నప్పుడే ఏకమతం యొక్క వాతావరణం తయారవుతుంది. ఒకవేళ ఏ విషయంలోనైనా భిన్నత వస్తే ఆ భిన్నతను ఇముడ్చుకోండి. అప్పుడు పరస్పరంలో ఏకత ద్వారా సమీపంగా వస్తారు. అంతేకాక అందరి ముందు దృష్టాంత రూపంగా అవుతారు. స్లోగన్: ప్రతి సంకల్పము, మాట మరియు కర్మలో ఆత్మీయతను ధారణ చేసినప్పుడు సర్వీసులో ప్రకాశం వస్తుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. ఏదైనా బాధాకరమైన దృశ్యాన్ని చూస్తున్నా నథింగ్ న్యూ. ఎవరైతే ఈ నథింగ్ న్యూ అనే పాఠం పక్కాగా ఉంటుందో వారు భయపడరు. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది అనే సమాచారం వింటూ చూస్తూ కూడా డ్రామాలో తయారై ఉన్న భావిని అంటే నిర్ణయాన్ని శక్తిశాలిగా చూస్తూ ఇతరులకు కూడా శక్తినిస్తూ వెళ్ళండి. ప్రపంచంలోని వారు భయపడతారు, కానీ మీరు ఏకరస స్థితిలో ఉండి ఆ ఆత్మల్లో శక్తిని నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి శక్తులను, శాంతిని దానమిస్తూ వెళ్ళండి. అచ్చా, ఓం శాంతి.